వెల్కమ్ బ్యాక్. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ కోతల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. బొమ్మల రామారం మండలం సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులకు ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని ఆరోపించారు. రోజుకు కేవలం 10 నుంచి 12 గంటల కరెంట్ ఇస్తున్నారని, తరచూ ట్రిప్పింగ్స్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వద్ద బొగ్గు నిల్వలు లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని విమర్శించారు. తిప్పర్తి మండలంలో ఇండ్లూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. బాల్కొండ సబ్స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తా ఉన్నారు. కారణం ఏంది? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకుండా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు?